అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ వీక్ బిగ్గెస్ట్ షాక్ అంటే తమిళ సినిమా కూడా కుమారస్వామి స్టోరీతో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం. మరి మన గాడ్ ఆఫ్ వార్ కి ఆ తమిళ మురుగన్ సినిమాకి ఏమైనా పోలికలు ఉంటాయా? మోస్ట్లీ ఉండవు. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు అంటారా? కాస్త ఆగండి మాస్టారు, ఈ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం. ఇదే కాకుండా కళ్యాణ్ గారి OG2 నుండి చిన్న అప్డేట్, రవితేజ గారి నెక్స్ట్ సినిమా ఒక మల్టీ స్టారర్, ఆ అప్డేట్, ఫైనల్లీ రిలీజ్ కి రెడీ అవుతున్న జననాయగన్ రిలీజ్ డేట్ అప్డేట్, ఇలా ఈ వారం మీకోసం కొన్ని మంచి మంచి కబుర్లు తీసుకొచ్చేసా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే, లెనిన్ సినిమా అయితే ఓకే పర్లేదు అనిపించిందండి. ఈ సినిమా మొత్తానికి మెయిన్ సోల్ అయిన ఆ లవ్ స్టోరీ కొంచెం ఇన్ఎఫెక్టివ్ గా అనిపించింది గానీ అది పక్కన పెడితే స్టార్టింగ్ విత్ అఖిల్ అందరూ పర్ఫార్మెన్సెస్ ఇరగ్గొట్టేశారు. లవ్ కొంచెం లవ్ టుడే టైప్ కాన్సెప్ట్ తో ఉంటుంది, బట్ స్టోరీ అండ్ ఐడియాస్ బాగున్నాయి. నాగదుర్గ పర్ఫార్మెన్స్ బాగుంది, టైం పాస్ కి చూసేయచ్చు. ఈవిల్ డెడ్ బర్న్ నచ్చిందండి నాకైతే. మీకు ఈ గోర్ అండ్ బాడీ హారర్ నచ్చితే ఈ మూవీ పక్కా నచ్చేస్తుంది. సూపర్ సుబ్బు నచ్చిందండి. అలా సాయంత్రం సరదాగా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి అలా చూసేసే టైం పాస్ ఎంటర్టైనర్ సిరీస్ ఇది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, ఓ సుకుమారి ట్రైలర్ వచ్చింది, మంచి ఎంటర్టైనర్ అవుద్ది అని అనిపిస్తుంది. రోమాంచకం ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, ఆ సాంగ్ చాలా బాగుంది. వదల ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. ఆల్సో అమీర్ లోక్ టీజర్ అండ్ రాజా రాజా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, చెన్నై లవ్ స్టోరీ నుండి మణి శర్మ గారు ఒక మంచి స్లో మెలడీ హోయిలా హోయిలా సాంగ్ రిలీజ్ అయింది. టాక్సిక్ మూవీ నుండి రొమాంటిక్ సాంగ్ తబాహి రిలీజ్ అయింది. కాగితం పడవలు మూవీ నుండి కొత్త ఆశ సాంగ్ రిలీజ్ అయింది. చిన్న సినిమా కదా అని లైట్ తీసుకోకండి, సాంగ్ బాగుంది, ఓసారి వినేయండి. హ్యాపీ జర్నీ మూవీ నుండి ఆనందమే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చేస్తే, ఈ వీక్ అప్డేట్స్ లో షాకింగ్ విషయం అయితే ఇదే. తమిళ్ మురుగన్ సడన్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగానే అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియన్స్ ఫుల్ షాక్ లో ఉన్నారు. తమిళ్ వాళ్ళు ఎందుకంటే ధనుష్ వెట్రిమారన్ కాంబోలో అందరూ వడ చెన్నై 2 వస్తుంది అనుకుంటే సడన్ గా తమిళ్ మురుగన్ మూవీని అనౌన్స్ చేశారు. సో కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా వాళ్ళని హ్యాపీ చేసిన విషయం ఏంటంటే, ఈ మూవీ వాళ్ళు పూజించే మురుగన్ స్వామి కథ అవ్వడం. అండ్ ఈ విషయం మన తెలుగు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేసింది. 10 days బ్యాకే జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు కుమారస్వామి కథతో చేసే సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లోపే సేమ్ అలాంటిదే ఇంకో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసరికి అందరూ షాక్ అయిపోయారు. మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక్క విషయం అయితే క్లియర్ చేసేస్తా. రెండు స్టోరీస్ ఒకటి అయ్యే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి ఉండదు. బికాస్ మన అందరం ఎన్టీఆర్ గారి చేతిలో గాడ్ ఆఫ్ వార్ బుక్ చూసాం. సో ఆ బుక్ రిలేటెడే గురూజీ సినిమా తీస్తారు అని అనుకున్నాం. కానీ పోస్టర్ రిలీజ్ అయ్యాక లేదు, ఇందులో ఇంకేదో ఎలిమెంట్ యాడ్ చేస్తారు అని అనిపించింది. అండ్ ఇప్పుడు ధనుష్ వెట్రిమారన్ గారు చేస్తున్న సినిమా కూడా ఒక బుక్ ని బేస్ చేసుకునే తీస్తున్నారు. మీరు ఈ స్క్రీన్ షాట్ చూస్తే 4 పేర్లు ఉన్నాయి. హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, అండ్ ఇంకొక పేరు అరివుమతి. ఈయన తమిళ సినిమా రైటర్ అండ్ లిరిసిస్ట్, బుక్స్ కూడా రాస్తారు. ఈయన రాసిన తమిళ్ మురుగన్ అనే బుక్ ని బేస్ చేసుకునే ఇప్పుడు వెట్రిమారన్ ఈ సినిమా చేస్తున్నారు. సో గాడ్ ఆఫ్ వార్ అండ్ తమిళ్ మురుగన్ స్టోరీస్ ఒక్కటయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఈ 2 బుక్స్ కూడా అందరికి అవైలబుల్ ఉన్నాయి. ఇటు త్రివిక్రమ్ గారు అటు వెట్రిమారన్ గారు ఆ బుక్స్ ని తిరిగేసేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏ బుక్ స్టోరీ ఏంటి అనేది. సో ఒకే కథ అవుద్ది అనే టెన్షన్ అయితే లేదు. కాకపోతే ఏ సినిమా ముందు రిలీజ్ అయినా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా మీద పడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ గానీ కంపారిజన్స్ కానీ ఇలా చాలా. ఆల్సో ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ మీద కూడా షూటింగ్ స్టార్ట్ చేసే దగ్గర నుండి ఒక ప్రెషర్ ఉంటుంది. అదే మెయిన్ ఇష్యూ. త్రివిక్రమ్ గారు అండ్ వెట్రిమారన్ గారు ఇద్దరు గ్రేట్ డైరెక్టర్సే అండ్ ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటాయో ఈ 2 మూవీస్. డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్, జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవే చెప్తాం మనం. కానీ ఇంకొకటి మర్చిపోతున్నాం, నెల్సన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి నాగవంశీ గారిని అడిగితే ఎన్టీఆర్ అండ్ నెల్సన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, బట్ ఎప్పుడు ఉంటుందో తెలీదు అని చెప్పారు. లెక్క ప్రకారం అయితే జైలర్ 2 తర్వాత ఉండాలి. కానీ మన టైగర్ ఇంకా డ్రాగన్ అండ్ గాడ్ ఆఫ్ వార్ కంప్లీట్ చేయాలి. ఈ లోపు నెల్సన్ గారు కూడా రజనీ సార్ అండ్ కమల్ సార్ తో చేస్తున్న మల్టీ స్టారర్ కంప్లీట్ చేస్తే అప్పుడు వీళ్ళ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి OG2 నుండి ఒక చిన్న అప్డేట్ వచ్చిందండి. ఈ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని అడిగితే సెప్టెంబర్ లో కలుద్దాం అని చెప్పారు. సో మరి ఇది షూట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుద్దని అర్థమా, లేకపోతే సెప్టెంబర్ లో ఏదైనా అనౌన్స్మెంట్ వీడియో వస్తుంది అని అర్థం చేసుకోవాలో తెలియదు. గానీ వెయిట్, సెప్టెంబర్ 2 కళ్యాణ్ గారి బర్త్డే ఉంది కదా, సో మేబీ ఒక బర్త్డే పోస్టర్ ఆర్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారేమో, దేకెంగే. రీసెంట్ గా నాగవంశీ గారు ఫౌజీ మూవీకి సంబంధించి కొంచెం ఫుటేజ్ చూసారంట. ఒక్కటే మాట చెప్పారు, ఫౌజీ గురించి ఆడియన్స్ ఏం ఊహించుకుంటున్నారో తెలియదు గానీ వేరే స్పాన్ లో తీసారు సినిమాని అని. మరి అంతలా ఏం తీసారో గ్లిమ్సో టీజరో వదిలితే మేము కూడా చూస్తాం. హనుగారు భారం అంతా మీ మీదే. అండ్ రీసెంట్ గా ఈ మూవీ షూట్ లో బాలీవుడ్ యాక్టర్ రాజేష్ శర్మ అని ఒక ఇన్సెక్ట్ కుట్టి హాస్పిటలైజ్ అయ్యారు అనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మూవీ టీం అయితే అలాంటి
అలాంటి ఇన్సిడెంట్స్ ఏం అవ్వలేదు అని క్లారిటీ ఇచ్చింది. అండ్ ప్రెసెంట్ స్పిరిట్ మూవీ షూట్ చేస్తున్న ప్రభాస్ గారు ఈ స్కెడ్యూల్ అయ్యాక ఒక బ్రేక్ తీసుకుంటున్నారంట. సో బ్రేక్ అయ్యాక నెక్స్ట్ ఫౌజీ షూట్ లో జాయిన్ అవుతారంట. రవితేజ్ గారు అండ్ హర్షిత్ గోలీ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి 2 లడ్డు లాంటి న్యూస్లు ఏంటంటే, ఒకటి ఈ మూవీలో రవి గారితో పాటు శ్రీ విష్ణు గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ రెండోది ఆ టైటిల్ క్రేజీ ఉంది. ఈ మూవీకి వీరాది వీరులంట అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారంట. భలే ఉంది కదా టైటిల్. ఈ మూవీని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని కుదిరితే సంక్రాంతి బరిలో నిలవచ్చు అని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ రవితేజ గారి ఇరుముడి మూవీ August 21 కి రిలీజ్ అవుతుంది. అమ్మయ్యా, ఫైనల్లీ జననాయకన్ రిలీజ్ అవుతుందండి. సెన్సార్ ఇష్యూస్ అయితే క్లియర్ అయిపోయింది. సర్టిఫికేషన్ కూడా వచ్చేసిందంట. 12 మేజర్ కట్స్ తో ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. రన్ టైం వచ్చేసి 183 minutes and 11 seconds ఉంటుందంట. రిలీజ్ డేట్ పై ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ July 24th or August 1st వీక్ లో రిలీజ్ ఉండొచ్చు అని అంటున్నారు. సో తలపతి ఫ్యాన్స్ రెడీగా ఉండండి అమ్మా. సూపర్ మ్యాన్ అనిల్ రావిపూడి గారిది మామూలు స్పీడ్ కాదండి. మూవీ స్టార్ట్ చేసి నెల కూడా అవ్వలేదు. ఇప్పుడే మూవీ నుండి కళ్యాణ్ రామ్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇదేం స్పీడ్ అండి బాబు. అండ్ రీసెంట్ గా వెంకీ మామ కూడా మూవీ షూట్ లో జాయిన్ అయ్యారంట. చిరంజీవి గారు అసలు ఎక్కడ తగ్గట్లేదండి. ఈ ఏజ్ లో కూడా డైరెక్టర్ బాబీతో చేస్తున్న సినిమా కోసం 12 hours పాటు రెయిన్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారంట. గ్రేట్ కదా. ఎంత స్టార్డమ్ చూసినా సరే ఈయనకి సినిమా మీద ఇంచు ప్యాషన్ కూడా తగ్గలేదు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ టీజర్ రాబోతుందంట. త్వరలోనే అంటే మాకు తెలుసులేండి, నెక్స్ట్ మంత్ ఆయన బర్త్డేగా. మెగా ఫ్యాన్స్ బాస్ బర్త్డే ఎప్పుడో గుర్తుందా మరి. అండ్ బాలే గారి NBK 111 షూట్ RFC లో జరుగుతుందంట. ప్రస్తుతం ఒక ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారంట. అండ్ అసలు విషయం ఏంటంటే, గోపిచంద్ మల్లేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూట్ లో త్వరలోనే మంచు మనోజ్ గారు జాయిన్ అవబోతున్నారు. నాని ప్యారడైజ్ మూవీ నుండి రాఘవ్ జుయాల్ బర్త్డే సందర్భంగా విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. మూవీ అయితే సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇంకా ఎన్ని డేస్ షూట్ బ్యాలెన్స్ ఉంది అనేది క్లారిటీ రావాలి. ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ అవుతుందంట. ఆల్సో మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది అంటున్నారు. రాపో 23 తో డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్న రామ్ పోతినేని గారు ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా శామ్ సిఎస్ గారిని తీసుకున్నారు. తెలుగులో ఆయన కా మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ పుష్ప 2 కి కూడా వర్క్ చేశారు. థ్రిల్లర్స్ కి మంచి మ్యూజిక్ ఇస్తారు ఈయన. సో రామ్ గారిది మంచి చాయిస్ అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ అండ్ పూజా హెగ్డే లీడ్స్ గా చేస్తున్న మూవీకి శ్రీ శ్రీ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. రవి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SLV సినిమాస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే మన ప్యారడైజ్ ప్రొడ్యూసర్స్. నారి అండ్ సోము డైరెక్షన్ లో నితిన్ గారు చేస్తున్న అప్కమింగ్ మూవీ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. మూవీలో ఫిమేల్ లీడ్ గా వైష్ణవి చైతన్య యాక్ట్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రాబోతుంది. దాదా టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో గంగూలీగా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లగాన్ మూవీ గుర్తుందా మీకు? మళ్ళీ సేమ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబో రిపీట్ అవబోతుంది. ఆమిర్ ఖాన్ అండ్ ఆశుతోష్ గారు ఇద్దరు మళ్ళీ ఇంకో క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ తీస్తున్నారు. టైటిల్ వచ్చేసి లాల్కార్. 1952లో లాలా అమర్నాథ్ క్యాప్టెన్సీలో ఇండియా పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ జరిగింది. ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ విక్టరీ అగేన్స్ట్ పాకిస్తాన్ అదే అంట. సో ఆ స్టోరీ చుట్టూ ఈ సినిమా ఉంటుందంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు కొత్త మూవీ అనౌన్స్ చేశారు. ఎగ్జైట్ అవ్వకండి, డూట్ 2 కాదు. ప్రదీప్ ప్రొడ్యూసర్ గా, మమితా లీడ్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది ఒక్క డైరెక్టర్ కాదు, 6. ప్రదీప్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిన 6 members టీమ్ ని ఆయన ఈ మూవీతో డైరెక్టర్స్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ నగోతి అండ్ ఆ మూవీలో యాక్ట్ చేసిన స్వాతి గారు పెళ్లి చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రీసెంట్ గా హీరో నిఖిల్ గారు ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేస్తూ 1000 స్టూడెంట్స్ కి స్కూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ఈవెంట్ భీమవరంలో జరిగింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి రామాయణ మూవీ ట్రైలర్ ఈ July 24th కి రిలీజ్ అవబోతుందంట. ఫస్ట్ పార్ట్ ఈ దివాళీకి రిలీజ్ అవుతున్న ఈ మూవీని 4000 crores తో తీస్తున్నారు. శంబాలతో హిట్ కొట్టేసిన ఆది సాయి కుమార్ నెక్స్ట్ ఫిలిం సైరాబాను ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ మూవీ ఒక ఫన్ ఫీల్డ్ లవ్ ఎంటర్టైనర్ అంట. రోషన్ కనకాల కొత్త మూవీ స్టార్ట్ అయిందండి. అదొక సైఫై ఫిల్మ్ అంట. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ VI ఆనంద్ గారు స్టోరీ రాసిన ఈ మూవీని విజయ్ కే కామిశెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ ఇండో కొరియన్ హారర్ మూవీ కొరియన్ కనకరాజు August 7th కి రిలీజ్ అవుతుంది. సుమన్స్ న్యూటన్స్ థర్డ్ లా August 7th కి రిలీజ్ అవుతుంది. MS రాజు గారి హారర్ మూవీ అగద August 14th కి రిలీజ్
రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే ఓ సుకుమారి మూవీ జూలై 17th కి రిలీజ్ అవుతుంది. వదలా మూవీ జూలై 17th కి రిలీజ్ అవుతుంది. రాజాదా రాజా మూవీ జూలై 17th కి రిలీజ్ అవుతుంది. ఎంఆర్పి మూవీ జూలై 17th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే పెద్ది మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సంగీతం మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఇక్క నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ డార్క్ కామెడీ పరిమళ అండ్ కో Z5 లో స్ట్రీమ్ అవుతుంది. ద పారడైజ్ మర్డర్స్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం స్పోర్ట్స్ డ్రామా బల్తి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. పతి పత్ని और ఓదో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వన్ పీస్ ఫిమేల్ సెంట్రిక్ స్పిన్ ఆఫ్ వన్ పీస్ హీరోయిన్స్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.